వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వాలంటీర్ హబీబ్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ హబీబ్ ఇంటికి వెళ్లి అందజేశారు. ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా హబీబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ను కలిసి తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, చికిత్సకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల చెక్కును పార్టీ నేతలతో హబీబ్ ఇంటికి పంపించారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే తన కుమార్తె వైద్య సహాయానికి 5 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం ఒక మానవతావాదిగా ఆయన అమ్మాయిని చూడగానే చలించిపోయి ఆ రోజు చాలా బాధపడి ఏంటి ఈ పరిస్థితులు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు దాపురిండి అని ఆయన చాలా మదనపడి ఒక మానవతా దృక్పథంతో ఒక మానవతావాదిగా వెంటనే మన తరపున పార్టీ తరపున నేను 2 లక్షల రూపాయలు పంపిస్తాను, గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పట్టుకెళ్ళి వారికి సహాయం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఆయనే ఫాలోఅప్ చేసి అయిపోయిన తర్వాత మేము స్థానికంగా ఏదన్నా చూస్తాం సార్ అన్న, లేదు మీరు చేసేది ఏదైనా ఉంటే భవిష్యత్తులో మీరు చేయండి, మీ చేతిని అందించండి, మీరు వద్దు నేనే పంపిస్తానని మళ్ళీ ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేసి ఈరోజు వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ కూడా ఫ్యామిలీ తరఫున ఈ ప్రాంత వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ ఈ ప్రాంతంలో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నుంచి కనుమరుగైపోయింది మన బెస్ట్ ట్రీట్మెంట్. పురుగుల్లా చూస్తూ ఉన్నారు పేదవాళ్ళని, కార్పొరేట్ హాస్పిటల్స్ పురుగుల్లాగా హీనంగా డెత్ బెడ్ మీదకి వెళ్ళినట్లు ఉంది. ఈరోజు డెత్ వాక్ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అని చెప్పి నేను చెప్తానమాట. మేలుకోమని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నానమాట. యువర్ యంగ్స్టర్, ఓపెన్ యువర్ ఐస్, గివ్ ద బెస్ట్ టు ది పీపుల్ అని మీకు చెప్తామన్నమాట. ఎలాగా మీరు పోతున్నా నాశనం అయిపోతున్నారని చెప్పి అనుకుంటే గో హెడ్. జగన్మోహన్ రెడ్డి 2029 వస్తారు, బతికించుకుంటాం మీ అందరినీ కూడా. మంచి ట్రీట్మెంట్ అందిస్తాం, మంచి వైద్యం అందిస్తాం, పేద ప్రజలకు భరోసా ఇస్తామన్నామని చెప్పి నేను తెలియజేస్తాను. గణేష్ కుమార్ గారు మళ్ళీ మాట్లాడి ఇలాగ ఉంది సార్ పరిస్థితి, పాప పరిస్థితి బాగాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా వెళ్ళి కలిసామన్నమాట సార్ని. కలిసి చెప్పిన తర్వాత పాప పరిస్థితి ఇప్పుడు ఇంకా మరీ లోగా అయిపోతుందని చెప్పేసి మెడిసిన్స్ కూడా కొంచెం అమౌంట్ చాలా దీనిగా ఉందని చెప్పేసి మళ్ళీ పార్టీ తరపు నుంచి అదే నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మాకు ఒక 2 lakhs అనేది ఇవ్వడం జరిగింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకు ఏదో ఒక భరోసా అనేది ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పటివరకు కొంచెం ఏం లేదు, ఎలా చేయాలన్న ఒక దీని మీద ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతున్నాను నేను.